జోడో యాత్రలో రాహుల్ గాంధీ పేద ప్రజల స్థితిగతులను చూశారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ పాదయాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘనంగా జన్మదిన వేడుకలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. రాహుల్ గాంధీ ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం కేకును కట్ చేసి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత శాసనసభ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడ నియోజకవర్గానికి 2 మార్లు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నియంతృత్వ పరిపాలన పోవడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి వారు ఈ వేముల నియోజకవర్గం 2 మార్లు రావడం జరిగింది. మేడిపల్లిలో రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత ఎన్నికల కంటే 5 రోజుల ముందు వేములవాడలో భారీ బహిరంగ సభలు కూడా వారు పాల్గొని ఇక్కడ నా గెలుపులో కూడా వారి సభల ద్వారా వారి ప్రజలు చైతన్యం చేయడంలో కూడా వారి ఆశీస్సులు అందిన క్రమంలో గెలుపొందిన తదుపరి వారికి నేను ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల పక్షాన మీ ఆశీస్సుతో ఈ ప్రాంతంలో ఆ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకుని పోతామని చెప్పినటువంటి మాటతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణంలో దేశానికే రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి సూచనలతో ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి ఈ బీసీ కులగర నినాదానికి దెబ్బకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రోల్ మోడల్ అయింది. తర్వాత కర్ణాటకలో కూడా కులగర జరుగుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ కూడా క్యాబినెట్ లో ఆ తర్వాత జీవో తీసుకున్న ఇప్పుడు దేశవ్యాప్తంగా